బంగ్లాదేశ్ నుంచి ఉద్యోగం కోసం భారత్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు నిద్రలేచేసరికి వారి శరీరంలో ఒక కిడ్నీ లేకుండా పోయింది. అసలు ఏం జరిగిందంటే బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. అప్పుడే భారత్‌లో మంచి ఉద్యోగం ఉందని కొందరు వ్యక్తులు చెప్పడం ద్వారా వీళ్ళు భారత్‌కైతే వచ్చారు. ఆ వ్యక్తులకు పాస్‌పోర్ట్, మెడికల్ వీసా అన్ని ఏర్పాట్లు చేసి ఢిల్లీకైతే తీసుకువెళ్లారు. మనకి మెడికల్ టెస్ట్ అవసరం అని చెప్పేసి బ్లడ్ టెస్ట్‌లు, ఈసీజీ, ఇతర స్కానింగ్‌లయితే చేశారు. నిజానికి ఇవన్నీ కిడ్నీ తీసుకోవడం కోసమైతే పరీక్షలు. వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లి టెస్టులు చేసిన తర్వాత ఇంజెక్షన్ అయితే చేశారు. వాళ్ళు నెక్స్ట్ డే లేచిన తర్వాత వాళ్ళ ఒంటి పైన గాయాలైతే ఉన్నాయి. అవి చూసి వాళ్ళకి అనుమానం వచ్చి వేరే హాస్పిటల్‌కి వెళ్లారు. అప్పుడు వాళ్ళకి కిడ్నీ తీసుకున్నారనే విషయం అయితే తెలిసిందండి. వీళ్ళ దగ్గర అయితే ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా కిడ్నీలయితే తీసుకున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులయితే కేసు నమోదు చేశారు. విచారణ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు కోర్టు విచారణ అయితే జరుగుతుంది. ప్రెజెంట్ అయితే పోలీసులు కిడ్నీ రాకెట్ గురించి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.